నటికుమార్ గారు, ఇప్పుడు సిపిఐ నారాయణ గారి టాపిక్ వచ్చింది. సిపిఐ నారాయణ గారు ఇంకొక ప్రస్తావన లేవనెత్తారు. ఇక్కడ ఓకే, తెలంగాణలో టికెట్ రేట్లు అనేవి పెంచుకోవడానికి వెసులుబాటు లేదని స్టేట్మెంట్ ఇచ్చారు, ఆన్ రికార్డు, అది అయిపోయింది. ఏపీలో పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అనేది ఒక టాపిక్ నడుస్తుంది. ఏపీలో గవర్నమెంట్ టికెట్ రేట్లకు వెసులుబాటు ఇస్తారా లేదా? అక్కడ చూస్తేనేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రామ్ చరణ్ గారి సినిమా, వాళ్ళ అబ్బాయి సినిమా రిలీజ్కి ఉంది సంక్రాంతికి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి ఫేవర్ చేసుకుంటాడా లేదా అనేది టాపిక్ నడుస్తుంది. ఏపీలో పరిస్థితి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారా, ఎలా ఉండొచ్చు? ఇప్పుడే లైవ్లో మనం చూస్తున్నాం బెనిఫిట్ షోలు. ఇప్పుడే పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఏదో బెనిఫిట్ షోలు వెయ్యని అవసరం లేదు, ఏదో మొత్తం టోటల్గా ఇద్దరు వైపులు తప్పు ఉంది, ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యింది, ఒకటి వాళ్ళు హీరో గారు వెళ్ళడం తప్పు అని చెప్పి ఏదో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెనిఫిట్స్ వాళ్ళు అవసరం లేదు అంటే దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ కూడా బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వద్దు, మొత్తం టోటల్గా రేట్లు ఇవ్వద్దు అని అంటున్నారు. ఓకే, అయితే నేనేమంటున్నానంటే ప్రజల రక్తాన్ని తాగకుండా పేదవాడి రక్తాన్ని తాగొద్దు, పేదవాడి రక్తాన్ని పీల్చొద్దు. గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి పేదవాడు, మిడిల్ క్లాసు, హై క్లాసు చూడాలి. మీకు నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు తెలుసండి? 3,000 రూపాయలకి టికెట్ కొనుక్కొని 30,000 జీతగాడు ఆయన. అంటే ఆయన అల్లు అర్జున్ గారి అభిమాని కాబట్టే సినిమా ఎంత రేట్ అయినా అనవసరం, సినిమా చూడాలి అన్న ఫిక్స్ అయ్యాడు. పిచ్చి ప్రేమ, తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ హీరో మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను మనం క్యాష్ చేసుకోకూడదు, ఆ వీక్నెస్ని మనం క్యాష్ చేసుకోకూడదు, గవర్నమెంట్ సపోర్ట్ చేయకూడదు. మనం మీకు బడ్జెట్ పెరిగింది, ఒక నార్మల్గా రేట్ ఇవ్వండి. ఓకే, ఇందాక మీకు ఇంకో విషయంలో కూడా చెప్పా, ఎందుకు రేటు ఇవ్వాల్సి వచ్చింది, మీకు దళారు వ్యవస్థ ఉండకూడదు, బ్లాక్ మార్కెటింగ్ ఉండకూడదు అన్న ఆలోచనతో ఆయన ఇచ్చాడు. కానీ దాంట్లో ప్రజలు మేము బ్లాక్ మార్కెట్ అయినా కొంటాం కానీ అంత రేట్ అనేది గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోసారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద కూడా చాలా ట్రోల్ చేశారు. ఎందుకంటే ఆ రేట్లు మీరు ఇవ్వకూడదు, ఆ రేట్లు మీరు ఇచ్చే సినిమా ఇండస్ట్రీ మమ్మల్ని మాలాంటి వాళ్ళని నాశనం చేసేసారు అని చాలా బాధ అనిపించింది. కనుక నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కూడా ఇప్పుడు ఇదే సేమ్ థియేటర్, జగదాంబ థియేటర్, చాలా థియేటర్స్ ఉన్నాయి, హెవీ క్రౌడ్స్. ఆ క్రౌడ్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లోని వన్ సైడే ఉన్నాయి. మనం యాక్చువల్గా లైసెన్స్లు చెక్ చేయము, ఆర్ఎంబీ సర్టిఫికేట్లు చెక్ చేయం, ఫైర్ సేఫ్టీ చెక్ చేయం. ఎవరైనా చనిపోతేనే కానీ మనకి గుర్తురావు. ఓకే, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఇది నేను సీరియస్గా చెప్తున్నా. చెప్పండి, మీరు ఇవన్నీ కూడా ఫైర్ కానీ యాక్సిడెంట్ ఇవన్నీ ముందుగా మీరు చెక్ చేసుకుని ఉన్నట్టు గవర్నమెంట్, మీరు పల్లా శ్రీనివాసరావు గారు అన్న మాటకు నేను సమాధానం చెప్తున్నా. మీరు కూడా అదే ఫెయిల్యూర్ అవుతున్నారు కదా సార్ ఆంధ్రప్రదేశ్లో. ఇంటెలిజెన్స్ అనేది, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ముందుగా మీరు రాలేదు అనేది ఇక్కడ గవర్నమెంట్ మీద వేశారు, తప్పులేదు. హీరో గారు కూడా తప్పు ఉందన్నారు, బాగుంది. మరి రేపు మీరు రేట్లు ఇచ్చింది, బెనిఫిట్స్లోకి ఇచ్చింది రేట్లు ఆంధ్రప్రదేశ్లో అక్కడ పుష్పకి మొన్న హెవీ కలెక్షన్స్ రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ నిజంగా ఇక్కడ ఉన్న క్రౌడ్ అక్కడ ఉండుంటే పరిస్థితి ఎలాగుండేది? ఇదే థియేటర్ జగదాంబ థియేటర్ ఉంది, నేను స్టేట్ ఫార్వర్డ్గా చెప్తున్నా. మీకు ఇప్పటికే చెకింగ్కి వెళ్ళండి, లైసెన్స్ లేదు. ఈరోజు వన్ వే రోడ్డు 2,303 థియేటర్లు, రమాదేవి, శారద, జగదాంబ మూడింటికి వన్ వేలో లోనకి జనం వెళ్తే బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, ఇలాంటి తొక్కుసలాట జరిగినా, ఏమైనా గొడవ జరిగితే లోన మొత్తం టోటల్గా జనాలు జలసమాధి అవ్వడం తప్ప బయటికి వచ్చే అవకాశమే లేదు. ఆ థియేటర్ మీరు పర్మిషన్ ఎలాగ ఇచ్చారు? ఆ థియేటర్ ఎలా రన్ అవుతుంది? ఆ థియేటర్ లైసెన్స్ ఎక్కడి నుంచి ఇచ్చారు? ఓకే, మరి పల్లా శ్రీనివాసరావు గారు మరి గాజువాకలో ఉన్న థియేటర్లో ఆల్రెడీ శ్రీకన్య థియేటర్ ఫైర్ అయింది కదా. శ్రీకన్య థియేటర్ మొత్తం టోటల్గా ఫైర్ సర్వీస్ మొత్తం టోటల్గా 3 థియేటర్లు కాలిపోయాయి కదా, మళ్ళీ కొత్తగా కట్టారు కదా. ఆ 3 థియేటర్లో జనాలు లేనప్పుడు కాలింది కాబట్టి సరిపోయింది. జనాలు ఉండుంటే మీ గాజువాక నియోజకవర్గంలో చెప్తున్నాం మీకు. ఓకే, పల్లా శ్రీనివాసరావు గారు మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, ఈ థియేటర్ల మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేయమనండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్ చేయమనండి, ఇప్పుడు ఫైర్ డీజీ గారిని స్పెషల్ డ్రైవ్ చేయమనండి. నేనేం చెప్తున్నానంటే నేను ఒక థియేటర్ ఓనర్గా నేను తప్పు చేసినా నన్ను తీసుకెళ్ళి ఆ థియేటర్ లైసెన్స్ అదాటి లోన్ వేసేస్తారు. అయితే నేనేం చెప్తున్నానంటే అంతకన్నా ముందు మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే మీరు అది స్పెషల్ డ్రైవ్ చేసి ఆ ప్రాణాన్ని కాపాడుదాం, ఆ మనుషులను కాపాడుకుందాం. మీరెందుకు కంప్లైంట్లు ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, మీ కింద డిపార్ట్మెంట్లు, జాయింట్ కలెక్టర్లు పట్టించుకోవట్లేదు?
ఇది నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఎక్స్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా ఎన్నోసార్లు నేను ఇంటిమేషన్ చేశాను. నేను తనామైనా భేదం చెప్పట్లే ఇక్కడ. మీరు రూల్ పాటించండి, కరెక్ట్గా ఏదైనా ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్పండి. ఓకే, ఇప్పుడు మీకు రూట్ లేదు, మీ లైసెన్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ఏం చెప్తుంది, 70 అమెండ్మెంట్ అయిన 70 యాక్ట్ ఏం చెప్తుంది, ఆ యాక్ట్ ప్రకారం లైసెన్స్ ఇవ్వకపోతే మీరు ఎందుకు రద్దు చేయకూడదని అడుగుతున్నాను నేను. మీరు కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రాణం కాపాడండి అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీరు కోర్స్ ఇప్పుడు ఏపీలో మీ గవర్నమెంటే ఉంది కాబట్టి అదే నేను అడుగుతున్నాను వాళ్ళని. మీరు దీనికి ఏపీలో థియేటర్ పైన ఒక డ్రైవ్ పెట్టేలాగా మీరు ఏమన్నా చర్యలు 100% నేను లోకేష్ గారికి ఇవాళ రేపు నేను మోస్ట్లీ ఎల్లుండో నేను లెటర్ రాస్తున్నా. సినిమాటోగ్రఫీ కందులు దుర్గేష్ గారికి రాస్తున్నా, అలాగే సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి. నేనేమంటే ప్రాణం ముఖ్యం. అవును, టికెట్ కాదు ఈరోజు వస్తాను టికెట్. మనకు థియేటర్లు చాలా ఉన్నాయి, అది కొన్ని థియేటర్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం మనం ఎదురు చేయాలి, సాల్వ్ చేయకపోతే కాదు ఇది. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది కాబట్టి ఇంత డిస్కస్ చేసుకుంటున్నాం. అందుకనే మనం కంపల్సరీ ఇనిషియేటివ్ నేను తీసుకున్నాను. నా మాట ఎవరు వినరండి, నేను చెప్పేది ఇనిషియేటివ్ నేను తీసుకున్నానండి. నేను తీసుకొని కంప్లైంట్ చేయండి అంటున్నా. సార్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాను, కంప్లైంట్ జగదాంబ మీద ఇచ్చాను, శారదా థియేటర్ మీద ఇచ్చాను. ఒకటని కదా, అన్ని థియేటర్లకి మానిటరింగ్ చేయమని మీరే చెప్పండి అంటున్నా. ఇచ్చాను ఆల్రెడీ. విశాఖపట్నంకి ఇచ్చాను, శ్రీకాకుళంకి ఇచ్చాను, విజయనగరంకి ఇచ్చాను, అనకాపల్లికి ఇచ్చాను, రాజమండ్రికి ఇచ్చాను, వెస్ట్ గోదావరికి ఇచ్చాను, విజయవాడకి ఇచ్చాను. ఏమేమి థియేటర్లు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో రెక్టిఫై చేయించండి, వెరిఫై చేయండి. రేపు వచ్చేది సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లో హెవీ కలెక్షన్స్ ఉంటాయి. సంక్రాంతికి హెవీ కలెక్షన్స్ ఉంటాయని క్లియర్ కట్గా ఇచ్చాను. ఎందుకంటే జనాలు రేపు సినిమానే ఫస్ట్ సంక్రాంతి పండుగ. ఆ సంక్రాంతి పండుగ ఆంధ్ర చాలా పెద్దగా ఉంటుందని మీకు తెలుసు. కోడి పందాల తర్వాత సినిమానే ఫస్ట్ కనుక దయచేసి దాన్ని వెరిఫై చేయండి, స్పెషల్ డ్రైవ్ చేయండి అని మేము ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత నట్టుకుమార్ ఇస్తే నట్టుకుమార్ కంప్లైంట్ అలాగే ఇస్తాడు అనుకుంటే మనం ఏం చేయలేం. నట్టుకుమార్ ఎవరు శత్రువు కాదు వాళ్ళకి, నట్టుకుమార్ ఎవరికి కాదు. గవర్నమెంట్ రూల్స్ అండ్ పొజిషన్ ఫాలో చేయండి అని అడుగుతున్నాం. దాన్ని ఫాలో చేయకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇది నేను మాట్లాడుతున్న మాట ఈ రోజు కాదండి, ఇది నేను మాట్లాడుతున్న మాట. మీరు ఈరోజు ఫైర్ సర్వీస్ కోసం వాటి కోసం తెలంగాణకు కానీ అక్కడికి కానీ నేను పెట్టా అంటే నేను కొంతమంది ఆఫీసర్లు లంచాలకు అలవాటు పడిపోయారు. ఓకే, ఫైర్ సర్వీస్కి 30,000 రూపాయలు ఇస్తే సంవత్సరంకి ఇచ్చేస్తారు, 1,00,000 ఇస్తే లైసెన్స్ ఇస్తారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఇవన్నీ కూడా అది కూడా నేను కంప్లైంట్ ఇచ్చా. నా కోసం కాదండి, నేను ఇండస్ట్రీ తరపు నుంచి అందరినీ కూడా జాగ్రత్తగా రెక్టిఫై చేసుకోండి. అంటే ఇప్పుడు నేను మీ ఆఫీసులో వచ్చారండి, నేనేం చేస్తాను, ఆ ఫైర్ థాట్ తేడా ఉంటే రెక్టిఫై చేసుకునే అవసరం ఉంటుందా లేదా? ఉంటుందిగా. నేను దానికోసం నేను చెప్తున్నా, అంతే తప్ప ఆ ప్రాణం పోయిన తర్వాత మనం అరుచుకుంటే ఏమొస్తుంది, ఆ ప్రాణం పోయిన తర్వాత మాట్లాడుకుంటే ఏమొస్తుంది, ఆ ప్రాణం పోకముందే మనం పల్లా శ్రీనివాసరావు ఇనిషియేటివ్ తీసుకోమనండి, లేకపోతే అక్కడ వంశీకృష్ణ గారిని ఇనిషియేటివ్ తీసుకోమనండి, అక్కడ కందులు దుర్గేష్ గారిని ఇనిషియేటివ్ తీసుకోమనండి, లోకేష్ గారిని ఇనిషియేటివ్ తీసుకోమనండి, పవన్ కళ్యాణ్ గారిని ఇనిషియేటివ్ తీసుకోమనండి, చంద్రబాబు నాయుడు గారిని ఇనిషియేటివ్ తీసుకోమనండి. నేనేమంటున్నా, మీరు రేటు పెంచండి, జనాల్ని పీడించే రేటు ఇవ్వకండి, రేట్ ఇవ్వండి. సినిమాని బట్టి ప్రొడక్షన్ బట్టి లాస్ట్ టైం రేట్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. బడ్జెట్ ఎంత షూటింగ్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వచ్చింది, ట్యాక్స్ మనకెంత వచ్చింది, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి లాభం ఏమొచ్చింది, మనం 68% ఇన్కమ్ మనం వీళ్ళకి ఇస్తున్నాము. ఆ ఇన్కమ్ ఇస్తున్నప్పుడు మనకి ఏమొచ్చిందని చూసుకొని రేటు ఎంత పెంచాలి, ఎంత పెంచితే ఎన్ని వందల కోట్లు వస్తుంది. ఇది ప్రజల దగ్గర డబ్బు మళ్ళీ బయటికి వెళ్లకుండా ప్రొడ్యూసర్ హీరో రెమ్యునరేషన్ పెరగకుండా ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోతుందని డబ్బు అంతా, మీరు పెంచి ఇచ్చిన డబ్బు అంతా హీరో రెమ్యునరేషన్ పెరుగుతుంది. హీరో రెమ్యునరేషన్ 10 కోట్లు ఉండే ఒకప్పుడు ఈరోజు 300 కోట్లు రెమ్యునరేషన్ అయిపోయిందంటే ఆ తప్పు గవర్నమెంట్ కాదా? మీరు పెంచిన రేట్లు కావా? ప్రజలు పిచ్చి ప్రేమతో సినిమా చూస్తున్నారు, వాళ్ళు జోబీలో చిల్లు పెట్టి హీరోకి వెళ్తున్నాయి. ఫస్ట్ ఈజ్ ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ ఇస్ ద మనీ అండ్ హీరో అండ్ హీరోయిన్. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరే కాస్త గవర్నమెంట్కి తెలియజేసి యాక్షన్ తీసుకుని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా, మళ్ళీ పర్సనల్గా తెలియజేస్తున్నా. నేను ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చినవైనా సరే ఒక్కసారి తిరగేయండి, ఆ తిరగేసి చూస్తే బాగుంటుంది. జేసీలు జాయింట్ కలెక్టర్స్ దయచేసి ప్రాణాన్ని కాపాడండి. తెలంగాణలో జరిగింది కదా, మన రాష్ట్రంలో జరగలేదే కాదు, జరగకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి పల్లా శ్రీనివాస గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఆయనకు కూడా నా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.